హాయ్ గైస్, దిస్ ఈజ్ మహేంద్ర అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమంతా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఏఐని వాడుతున్నాం, అవునా కదా? జెమినై, క్లాడ్, చాట్ జీపీటీ ఇవన్నీ మన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ అండ్ కామన్ పార్ట్స్ అయిపోయాయి. బట్ ప్రెజెంట్ టెక్ వరల్డ్‌లో ఇంకొక కొత్త బజ్‌వర్డ్ వినిపిస్తుంది. అదే రీజనింగ్ ఏఐ. అసలు ఏంటి రీజనింగ్ ఏఐ? మనం ప్రెజెంట్ వాడుతున్న నార్మల్ ఏఐ మోడల్స్‌కి, ఈ కొత్త రీజనింగ్ మోడల్స్‌కి ఏంటి డిఫరెన్స్? ఎందుకు ఈ రీజనింగ్ మోడల్స్ ఇంత హైప్ అవుతున్నాయి? ఇలాంటి డౌట్స్ మీకు కూడా ఉండుంటే ఈ రీల్‌ని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీ డౌట్స్ అన్నీ ఎగిరిపోతాయి. సింపుల్‌గా మాట్లాడుకుంటే నార్మల్ ఏఐ మోడల్స్ లైక్ జీపీటీ 3.5 ఆర్ బేసిక్ చాట్‌బోట్స్ చాలా ఫాస్ట్‌గా ఉంటాయి. మీరు క్వెషన్ అడిగిన వెంటనే అవి ఆన్సర్ జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. రైట్? సో, ఇలాంటి మోడల్స్ అన్నిటిని నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్టర్స్ అంటారు. ఇంటర్నెట్‌లో ఉన్న డేటా మొత్తం చదివి, ప్యాటర్న్ మ్యాచ్ చేసి, ఈ వర్డ్‌కి ఈ వర్డ్ కరెక్ట్ అని గెస్ చేస్తాయి. ఇట్ ఈస్ లైక్ సూపర్ అడ్వాన్స్‌డ్ ఆటో కంప్లీట్ అనమాట. బట్ రీజనింగ్ మోడల్స్ అలా కాదు. ఫైనల్ ఆన్సర్ ఇచ్చే ముందు ఒకసారి ఆగి ఆలోచిస్తాయి. ఈ ఆన్సర్ కరెక్టా? కాదా? యెస్. సో, దీన్నే టెక్నికల్‌గా చైన్ ఆఫ్ థాట్ రీజనింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరొక కాంప్లెక్స్ మ్యాథ్స్ ప్రాబ్లమ్‌ని నార్మల్ ఏఐ మోడల్‌కి ఇచ్చారనుకోండి. అదేం చేస్తది? డైరెక్ట్‌గా ఫైనల్ ఆన్సర్ గెస్ చేయడానికి ట్రై చేస్తది. అది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ రీజనింగ్ ఏఐ మోడల్స్ అలా కాదు. కాంప్లెక్స్ ప్రాబ్లమ్‌ని బ్రేక్ చేస్తాయి. స్టెప్ 1 ఇది చేయాలి. స్టెప్ 2 దీని నుంచి నెక్స్ట్ స్టెప్ రాయాలి. స్టెప్ 3 ఫైనల్ స్టెప్ డిరైవ్ చేయాలి. ఇలా ప్లాన్ చేసుకొని కాంప్లెక్స్ ప్రాబ్లమ్‌ని స్టెప్స్ కింద బ్రేక్ చేస్తది. ఇది ఓన్లీ మ్యాథ్స్‌కే కాదు. కోడింగ్‌లో కూడా ఒక పెద్ద బగ్ ఫిక్స్ చేయాలన్నా, లేకపోతే కాంప్లెక్స్ బిజినెస్ స్ట్రాటజీ ప్లాన్ చేయాలన్నా, ఈ రీజనింగ్ మోడల్స్ మల్టిపుల్ యాంగిల్స్‌లో ఆలోచించి, ప్లాన్ చేసి మీకు ఫైనల్ ఆన్సర్ ఇస్తాయి. మీరు గనక అబ్జర్వ్ చేసుంటే రీసెంట్‌గా రిలీజ్ అయిన మోడల్స్ లైక్ జెమినై 3 ప్రో, ఓపెన్ ఏఐ ఓ1 ఇవన్నీ రీజనింగ్ మోడల్స్ అనమాట. మీరు గనక వీటిని క్వెషన్ అడిగితే కొంచెం టైం తీసుకొని మీకు ఆన్సర్ ఇస్తది. ఈ థింకింగ్ టైమ్‌లో అవి అన్ని పాసిబిలిటీస్‌ని అనలైజ్ చేసి మీకు ఫైనల్ ఆన్సర్ ఇస్తదనమాట. ఇచ్చే ముందు అది కరెక్టా కాదా అని చెక్ చేసుకుంటది. సో, ఫైనల్లీ ఏఐ ఈస్ మూవింగ్ ఫ్రమ్ జస్ట్ నాలెడ్జ్ రిట్రీవల్ టు యాక్చువల్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇది ఫ్యూచర్‌లో చాలా హెల్ప్ అవుతది. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్‌లో హ్యూమన్ లాజిక్ గనక మ్యాచ్ చేయగలిగితే చాలా ప్లస్ పాయింట్. సో, మీరు గనక ఎలాంటి రీజనింగ్ మోడల్స్ యూజ్ చేసుంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ ఫాలో అవర్ పేజ్ ఫర్ మోర్ సచ్ క్లియర్ ఎక్స్‌ప్లనేషన్స్ అండ్ టెక్ అప్డేట్స్.